సంవత్సరాల క్రితము ప్రభు పుడతాడని ప్రవచనాపూర్వకంగా పుట్టినటువంటి పండగ. ఈ పండగ ఏదో ఒక దేశానికి, ఒక ప్రాంతానికి, ఒక రాష్ట్రానికి, ఒక జిల్లాకి, ఒక మండలానికి సంబంధించింది కాదు. దేశ ప్రపంచ యావత్తు కూడా జరుపుకునే పండగ క్రిస్మస్ పండగ. హల్లెలూయా. క్రిస్మస్ పండగకి ఎంతో ప్రత్యేకత ఉందంట. ఒక గాంధీ జయంతి అంటే ఆ జయంతి మన దేశం మాత్రమే జరుపుకుంటారు. గాంధీ జయంతి ఇతర అమెరికాలో జరగదు. అమెరికాలో ఏం జరుగుతుంది? అబ్రహాం లింకన్ జయంతి అయితే అక్కడ జరుగుతుంది, ఎందుకంటే అక్కడ ఆయన ప్రసిద్ధుడు కాబట్టి. ఈ పండగ శత్రు దేశాలు అయినటువంటి రష్యాలో, చైనాలో, పాకిస్తాన్ దేశాల్లో కూడా ఈ పండగని జరుపుకుంటున్నారు. హల్లెలూయా. ఇది ఏదో పండగ వచ్చిందంటే ఏదో సందడికో, లేకపోతే బట్టలు వేసుకోవడానికో, లేకపోతే బంధువులు పిలిచి భోజనాలు పెట్టుకుని సందడి చేసుకుని స్టార్లు వెలిగించుకునే పండగ అయితే కాదు. క్రీస్తు జన్మించాలి హృదయంలో. హల్లెలూయా. క్రీస్తు హృదయంలో జన్మించాలి. అంటే హృదయంలో జన్మించాలంటే ఎంత బాగా ప్రార్థనాపరుడు ఉండాలి. దేవుడు ఏం కోరుకున్నాడు? మేడ కోరుకలే, బిల్డింగ్లు కోరుకలే, ధనవంతులు గృహాలు కోరుకలే, దీనత్వం కోరుకున్నాడు, తగ్గింపు కోరుకున్నాడు. మనమైతే మేడ కావాలని, మనమైతే వెండి బంగారు కావాలని, మనమైతే వస్తు వాహనాలు కావాలని మనం కోరుకుంటాం. కానీ దేవాది దేవుడు ఎలా జన్మించాడు తెలుసా? తగ్గింపు, చాలా తగ్గింపు అనమాట. అసలు ఆయన క్రిస్మస్ అంటే నాకు ఒక ప్రశ్న అయిపోతుంది. ఎందుకు దేవుడు అంత దీనాతి దీనంగా జన్మించవలసిన పని వచ్చింది? ఎందుకు దేవుడు అంత తగ్గించుకుని జన్మించాడు? అసలు అది దేవుడు కదా, సృష్టికర్త కదా, సృష్టి యావత్తుగా సృష్టించినటువంటి దేవుడు కదా. ఆయన ఎందుకు అంత దీనుడిగా జన్మించాడు? ఆయన ఎందుకు అంత తగ్గింపు చేసుకున్నాడు? ఆయనకి స్థానం లేకపోవడము చూస్తే మనకు చాలా ఆశ్చర్యం. ఆ చల్లని గాలిలో, ఆ చలికాలంలో ఆ మరియమ్మ తల్లి గారిని తీసుకుని ఆ యోసేపు గారు ప్రయాణం చేస్తున్నారంట. హల్లెలూయా. వెళ్తూ 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 నెల నిండిన గర్భవతి మరియమ్మ గారు. కడుపులో ఉంది ఎవరు? సృష్టికర్త. సృష్టికర్తకి ఎవరు వాడుకున్నాడు? భూలోకానికి రావడానికి స్త్రీని వాడుకున్నాడు.